హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయ్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. చూసుకుంటే నేను చెప్తాను గాయస్, ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. అదేంటంటే డ్రైవింగ్ టెస్ట్కి అయితే అప్లై చేశాను. 1 month అయితే అవుతుంది. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్తున్నాను. సర్లే ఓకే గైస్, ఎప్పుడైతే మనం మియాపూర్ నుంచి మేడ్చల్కి అయితే వెళ్తున్నాం. వర్షం కూడా లైట్గా పడుతుంది. మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్ పడింది. చూద్దాం అసలు చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎలా తిప్పాలి అని తెలియదు కదా. ఇప్పుడు మనం ఎలా చేస్తో చూద్దాం. ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో నేను చూపిస్తాను మీకు. అండ్ మనకి వానలో ఏమైనా కనిపిస్తే వింతలు విచిత్రాలు కనిపిస్తే అయితే మనం వీడియో అయితే షూట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, స్టార్ట్ చేస్తావు కారు తోలుతావా? ఓకే, ఇంకేం లే. వీడియో చూసింటే కామెంట్ చేయండి. వాళ్ళ కట్టున్నారు ఇల్లు ఇక్కడ అంతా సేమ్ మోడల్. మీదమ్మాయి నాదెందుకు అంతా ఇంకెంత దూరం? 10 minutes guys. సాంగ్స్ వస్తున్నాయి నీకు? సాంగ్స్ మ్యూజిక్ ఏదో వదిలేమో ఇప్పుడు. అది సాంగ్ కాదు, అది మీ నాన్న ఫోన్లో వచ్చింది. మొత్తానికి వచ్చేసాం గైస్. ఎక్కడికి? ఇప్పుడైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చాం గైస్. బండి నెంబర్ అయితే చూస్తున్నారు. డ్రైవింగ్ టెస్ట్కి 3-wheeler అవసరం లేదంట. కారు ఉంటే కారు ఒకటి ట్రై చేసి చాలని చెప్పినారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం నాకైతే 6,500 అయితే అవుతుంది మొత్తం. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. గాయస్, ఇప్పుడే అయితే టోకెన్ తీసుకున్నాను. డ్రైవింగ్ టెస్ట్ రమ్మన్నారు కారు తీసుకుని. సో వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు తీసుకొని డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి అయితే వెళ్తాం మనం. ఇప్పుడు బషీర్ అయితే ట్రస్ట్కి వెళ్ళి ఉన్నాడు. ఎక్కడికి ఎవరు చూడట్లే. అది కార్ చూపిస్తాను చూడండి. బషీర్ టెస్ట్ అయితే పాస్డ్. ఎలా చనిపోయాడో నేను కూడా అంత వీడియో తీయలేదు, అక్కడ ఉండని ఇవ్వట్లేదు. తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం వేరే దగ్గర ఇవ్వాలి. చాలా మంది ఫెయిల్ అయిపోతున్నాయంట బైక్ కూడా, అక్కడ చెప్తున్నారు. ఒక టైం ఇస్తారంట, ఆ టైంలో బయటకు వస్తే పాస్, లేకపోతే ఫెయిల్ అని. బషీర్ అయితే త్వరగానే వచ్చాడు. ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళినా ఇంకా త్వరగానే వచ్చాడు, అందుకే పాస్డ్. ఇప్పుడే తీసుకెళ్ళి మనం వేరే దగ్గర అయితే ఇవ్వాలి. ఒక బస్ కూడా వచ్చింది టెస్ట్కి. 1లోకి వెళ్ళి 2లోకి వెళ్ళి 3లోకి వెళ్ళి 4లోకి వెళ్ళాలి. నేను వెళ్ళంగానే 4లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అయ్యింది చెప్పలేదు నాకు. మరి ఒకసారి చెప్తే ఎట్ట వచ్చేస్తాం. అంతేలే. అంతే బ్రో, తీసుకోమని. కాకపోతే వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేశారు బ్రో. ఏంది ఇలా వేయాల్సింది స్టాంప్ ఇలా తిప్పేసేసారు.